మన గో సంపద మనమే కాపాడుకోవాలి, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి, మన సాంప్రదాయాల్ని మనమే కాపాడుకోవాలి, మన కుటుంబ వ్యవస్థను మనమే కాపాడుకోవాలి, మన మాతృభాషను మనమే కాపాడుకోవాలి, మన మాతృభాషను మనమే కాపాడుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఉంది సాధారణంగా తలకోన అంటే అందరికి గుర్తుకొచ్చేది సినిమా షూటింగులు, కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి దేవాలయం ఉందని ఎక్కువ మందికి తెలియదు. ఈ దేవాలయం యొక్క విశేషం ఏంటంటే ఇది పూర్తిగా నిండి ఉండేటువంటి అడవిలో ఉంది. చిట్టడవి, దట్టమైన అడవి, ఇంత మాకులు, పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంత ప్రశాంతమైనటువంటి ప్రకృతి 100% పర్యావరణము చేత విస్తరించబడి ఉండేటువంటి ఈ పుణ్యక్షేత్రము చాలా ప్రాచీన కాలం నుంచి ఇక్కడ ఈ తలకోన సిద్ధేశ్వర స్వామి వారు ఉన్నారు. విశేషం ఏంటంటే ఇక్కడ ఆవాసాలు నివాసాలు లేవు, గ్రామం లేదు. ఇక్కడి నుంచి 7 కిలోమీటర్లు పోతే తప్ప జనావాసాలు లేవు. కాబట్టి దేవుడే ఇక్కడ ఈశ్వరుడే సిద్ధి పొందాడనో లేకపోతే చెందాడనో దానికి తార్కాణంగా ఈ దేవాలయం ఉంది. ఇక్కడి నుంచే మనం మహాపాదయాత్ర ప్రారంభం చేయబోతున్నాము. కార్యసిద్ధిని కలిగించే సిద్ధేశ్వర స్వామి వారిని మన స్వస్వరూపానంద స్వామి వారు ఇప్పుడే ప్రవచించారు. కాబట్టి వారు చెప్పారంటే తిరుగులేదు. కాబట్టి ఈ అడవిని కాపాడుకోవాలి, వృక్షాలను కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఈ సందేశాన్ని సమాజానికి చేరవేయడానికే ఇక్కడి నుంచి తలకోన అంటే చిట్ట చివరి మూల అని అర్థం. తలకోన అంటే తలపైన ఏముంటుంది, ఇంకా ఏమి ఉండదు. ఇది తల, కోన అంటే మూల. కాబట్టి మారు మూల ప్రాంతం నుంచి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు ఈ పాదయాత్ర సాగుతుంది. అందుకోసం ఇది ఎంచుకున్నాం. ఇక్కడి నుంచి మహాపాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్రకృతిని చూచి తరించటానికి, ఈ సిద్ధేశ్వర స్వామి వారిని చూచి సిద్ధులు పొందడానికి అందరు ఇక్కడికి రండి. వచ్చి కార్యక్రమంలో పాల్గొని ముందుకు సాగుదాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాపాదయాత్ర తలకోన సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయం నుంచి ప్రారంభిస్తున్నాం. గ్రామాల సంచారం ప్రారంభమవుతుంది. గ్రామాలలోకి వచ్చినప్పుడు గ్రామ దేవతలకు సంబంధించిన ఆరాధనా స్థలాలు, దేవాలయాలు, గ్రామంలో ఉండే ప్రధాన దేవాలయాల సందర్శన, ఎక్కడో ఒక దగ్గర గ్రామంలో ఉండే హిందువులందరూ కూర్చోవటం, అక్కడ ఒక మార్గదర్శనము, ప్రవచనము జరుగుతుంది. గ్రామాలలోకి మేము వస్తూ ఉన్న సందర్భంలో మన ఆచారం ప్రకారము సాధు సంతులు కానీ పీఠాధిపతులు కానీ వచ్చినప్పుడు స్వాగతం పలకడం, వీధులన్నీ శుభ్రం చేసి పెట్టుకోవటం, ఇళ్ల ముందు నీళ్లు చల్లి ముగ్గులేసి పెట్టుకోవటం, అందరూ కూడా గ్రామంలో ఉండేవాళ్ళు ఒక పండుగ వాతావరణంలో ఉండటం, ఒక పవిత్రమైనటువంటి దినంగా ఆ రోజు ఉంచుకోవటం. ఈ విధంగా గ్రామం కూడా ఒక పండుగ వాతావరణంలో ఉండాలి. అందరూ కలిసి స్వాగతించటం. ముఖ్యంగా యువతీ యువకులు 30 సంవత్సరాల లోపల ఉండే హిందూ యువతీ యువకులకు పిలుపునిస్తున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మన హిందూ ధర్మాన్ని, మన హిందూ సంస్కృతిని, మన హిందూ సమాజాన్ని నిలబెట్టుకునేటువంటి బాధ్యత మనదే. మీరందరూ కలిసి వచ్చి పాదయాత్రలో పాల్గొనండి. ఒక రోజంతా ఉండండి, లేదా ఒక ఊరి నుంచి ఒక ఊరి వరకైనా నడవండి, లేదా మీ గ్రామంలోనైనా నడవండి. కానీ ఎంతో కొంత మీరు సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మన ధర్మానికి మేలు చేసేటువంటి వ్యక్తులుగా నిలబడాలి. ప్రతి గ్రామంలో, ప్రతి దేవాలయానికి ఒక భజన మండలి, భక్త మండలి లేదా సేవా దళం అని చెప్పే పేరుతోనో ట్రస్ట్ రిజిస్టర్ కావాలి. ఒక గ్రామంలో 5 దేవాలయాలుంటే 5 పదులు 50 మంది క్రియాశీలమైన హిందూ ధర్మ రక్షకులు తయారు కావాలి. దీనికోసమే ఈ పాదయాత్ర చేస్తున్నాం. మీరందరూ సహకరించండి. మన సమాజాన్ని మనమే రక్షించుకుందాం. నమః శివాయ. సాహిత్య
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధేశ్వరాయ నమః. ఓం సిద్ధేశ్వర్యే నమః. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వనములలో వెలసిందిన సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాం. సిద్ధేశ్వర స్వామివారు, అమ్మవారి పేరు సిద్ధేశ్వరి. విశేషం ఏమిటంటే మాకు సన్యాస దీక్ష ఇచ్చిన స్వామివారి పేరు కూడా సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు, కుర్తాళం పీఠాధిపతుల వారు. ఈరోజు ఒక విశేషమైన కార్యక్రమాన్ని సంకల్పం చేసుకోవటం కొరకు ఇక్కడికి వచ్చాం. ప్రపంచంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ప్రధానంగా మన ఆంధ్రదేశంలో హిందూ సమాజము, హిందూ ధర్మము, వీటి పట్ల సమాజంలో వస్తూ ఉండేటువంటి అనేక మార్పులు, చైతన్యం కావచ్చు, జాగృతి కావచ్చు, దానితో పాటు హిందూ సమాజంలో వికృతాలు ఏవేవి వస్తూ ఉన్నాయో వాటి విషయాల్లో వీటన్నింటినీ సరిచేసుకోవడానికి దేవాలయ పరిరక్షణ, భాషా పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, గో సంరక్షణ, అదేవిధంగా ఆదర్శ హిందూ కుటుంబ వ్యవస్థ, ఈ అంశాలను ధ్యేయాలుగా తీసుకుని రేపు నెల జూలై 12వ తేదీ నుంచి ఇదే సిద్ధేశ్వర స్వామివారి దేవాలయం నుంచి ఒక మహా పాదయాత్ర ప్రారంభము చేయబోతూ ఉన్నాము అని ప్రకటిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండేటువంటి దేవాలయము వనదేవతగా, పాదయాత్ర పూర్తి చేస్తూ ఉండేటువంటి తిరుమల గిరిదేవత. ఇక్కడ ఈయన అడవిలో ఉన్నాడు, ఆయన పర్వతం మీద ఉన్నాడు. కాబట్టి అడవి పర్యావరణమే, పర్వతము పర్యావరణమే. దేవాలయాలు అందుకొరకే మన పూర్వీకులు ఇలా నిర్మించారు. నదీ తీరాలలో, వనాలలో, కొండలపైన, సముద్ర తీరాల్లో నిర్మాణం చేసింది ఎందుకంటే దేవాలయం మాధ్యమంగా ప్రకృతిని కాపాడుకోవటం కోసం. ఈ రోజున హిందూ సమాజం మీద అనేక దాడులు జరుగుతున్నాయి, మత మార్పిళ్లు జరుగుతూ ఉన్నాయి. దేవాలయాలలో ఉండే దేవీ దేవతలకు భద్రత లేని స్థితిలో అనేక శక్తులు పెచ్చరిల్లుతూ ఉన్నాయి. వీటన్నింటి పట్ల హిందూ సమాజాన్ని లేపి నిలబెట్టవలసిన అవసరం ఉంది. గణేశోత్సవాలు కావచ్చు, శివరాత్రి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, ఇటువంటి కార్యక్రమాల్లో యువత బాగా పాల్గొంటున్నారు. కానీ దేవాలయాల నిర్వహణ దగ్గరికి వచ్చేటట్టుకి ఎవరు పట్టించుకోవటం లేదు. అందుకనే ఈ పాదయాత్రలో ప్రధానంగా ప్రతి దేవాలయానికి ఒక భజన మండలి కానీ, భక్త మండలి కానీ, లేదా ఒక దేవాలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ కానీ ఒకటి రిజిస్టర్ కావాలి. ప్రతి దేవాలయానికి 10 మంది భక్తులతో ఒక భక్త మండలి ఉండాలి. వాళ్ళు ఆ దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరిగేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి హిందూ సమాజానికి ఒక కర్తవ్య బోధ, ఒక బాధ్యత స్వీకరణ, ఈ లక్ష్యంగా ఈ పాదయాత్ర జరుగుతుంది. ఇక్కడ ప్రారంభించబడిన ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నారాయణపేట, పాలమూరు, గద్వాల, వనపర్తి, నంద్యాల, కడప, నెల్లూరు, తిరుపతి జిల్లాలు పర్యటన చేస్తూ దాదాపు ఫిబ్రవరి నెల 7-8 నెలల పాటు సాగుతుంది. చాలా గ్రామాలు వెళ్లడం, ప్రతి దేవాలయాన్ని చూడటం. 2008-2009 శ్రీకూర్మం నుంచి తిరుమలకు పాదయాత్ర చేశాం. 2009లో సికింద్రాబాద్ మొత్తం పాదయాత్ర చేశాం. 2012 నుంచి మొదలుపెట్టి 2019 వరకు రథయాత్ర చేశాం. ఈ 3 పాదయాత్రలు, రథయాత్ర కలిపి ఇటు ఆంధ్రప్రదేశ్లో, అటు తెలంగాణలో 8500 గ్రామాలకు వెళ్లాం. ఆ తర్వాత ఇప్పుడు మరలా ఈ పాదయాత్ర కూడా చేస్తూ ఉన్నాం. మళ్లీ మధ్యలో కొంత అంతరం వచ్చింది. సమాజంలో చాలా మార్పులు అనుకూలంగా పెరుగుతున్నాయి, ప్రతికూలంగా కూడా పెరుగుతున్నాయి.
ఒకవైపున అయ్యప్ప మాల వేయడం, దుర్గమాల వేయడం, లేదా ఆంజనేయ మాల వేయడం, దేవాలయాల ఉత్సవాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకొక వైపున అసలు అనాచారం, పెళ్లి చేసుకుంటే ముహూర్తం అక్కర్లేదు, పంతులు అక్కర్లేదు, వీడియో ఉంటే చాలు, దేవాలయాల ఉత్సవాలు చేస్తాం, రికార్డింగ్ డ్యాన్సులు పెడదాం, కోలాటం నేర్చుకుందాం, అందులో కూడా సినిమా పాటలు పెట్టుకుందాం. ఇట్లాంటి వికారాలు, వికృతులు వచ్చి హిందూ ధర్మము నవ్వుల పాలవుతున్నది. కాబట్టి అవి సరి చేసుకోవాలి. మంచివి ఉన్నాయి ఎక్కువగా మనం సమాజం ముందు ప్రస్తావన చేసి ఇవి అన్ని ఆచరించుకుంటారు, ఇవి బాగా పెంచుకోవాలి. ఈ రెండు ఆలోచనలు సమాజం ముందు పెట్టాలి. హిందూ సమాజానికి గురువులు, అర్చకులు, పురోహితులే. నేను మళ్లీ చెప్తున్నాను, గురువులు ఆయన నెక్కరేసుకొచ్చాడు వేసుకురాగుడు. దేవాలయ పంచులు కట్టుకుంటే దేవాలయాల్లోకి రానియండి, లేకపోతే రానియండి. మన ధర్మాన్ని మనమే అపహాస్యం చేసుకుంటాం, వేరే వాళ్ళు కాదు. వేరే వాళ్ళు అనేదాకా దీనికి ముందు వాళ్ళని చూసుకోవద్దు. అందువల్ల ఈ విషయాలన్నీ సమాజం ముందు ప్రస్తావించడానికి ఈ కార్యక్రమం. అర్చకులు చెప్పినట్టే, పౌరోహితులు చెప్పినట్టే సమాజం నడుస్తుంది. అయితే ఈ సంగతి సమాజానికి తెలుసు కానీ అర్చకులు తెలియదు. అందుకని అర్చకులు, పౌరోహితులు ఆ బాధ్యతను, ఆ స్థాయిని కూడా తీసుకోవాలి. హిందూ సమాజాన్ని ముందు ఉండి నడిపించాలి. ఈ పాదయాత్రలో మేము మామూలుగా బ్యానర్లో రాస్తాం, అర్చకులు, పురోహితులు క్షేమంగా ఉంటే హిందూ సమాజం క్షేమంగా ఉంటుంది. ఇప్పుడు కూడా కడతాం బ్యానర్. కానీ కట్టడం కాదు, చెప్పడం కూడా ఉంటుంది, చెప్పడం కాదు చేయడం కూడా ఉంటుంది. తర్వాత మన పక్కన కూర్చున్న వారు పూజ్యులు శ్రీ 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 స్వస్వరూపానంద స్వామి వారు మన శ్రీనివాస మంగాపురంలోనే వశిష్ఠాశ్రమం, లలితాపీఠం ఉన్నది. మొన్ననే జనవరిలో వారు రజతోత్సవాలు కూడా చాలా ఘనంగా గొప్పగా నిర్వహించారు. 25 ఏళ్లయింది. మన టీటీడీ దేవాలయాలతో అనుబంధ ఉప ఆలయాలతో పాటుగా ఈరోజు రేపు దేశమంతటి నుంచి వచ్చేటువంటి అనేక మంది భక్తులు ఈరోజు వశిష్ఠాశ్రమాన్ని కూడా దర్శించుకుంటూ ఉన్నారు. ఆశ్రమం అంటే ఎలా ఉండాలని ఒక పచ్చదనము, ప్రకృతి, పారవశ్యము, అలాంటి ఒక ప్రశాంత వాతావరణం అన్నిటినీ మరిచిపోయి ఆధ్యాత్మిక జీవనాన్ని గడపాలా అన్న ఒక తలంపు వచ్చేటువంటి పద్ధతులు ఆశ్రమం నిర్మాణం చేసి పెట్టారు. వారు మన పాదయాత్ర ఈ కార్యక్రమాన్ని గురించి 4 మాటలు చెప్తారు. ఆపేసి విడిగా వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పవిత్రాత్మ స్వరూపులారా, పూజ్యశ్రీ కమలానంద భారతీ స్వాములారు ఇప్పటి వరకు చెప్పినట్లుగా ప్రాచీన మన ఋషి పరంపరలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కొన్ని కాల నిబంధనలు పెట్టుకొని చేస్తుండేటువంటి వారు. సప్తాహమని, త్రిసప్తాహమని, అంటే 3 సప్తాహాలు 21 రోజులు. అదేవిధంగా మండల కార్యక్రమం 40 రోజులు. తరువాత ఇంకా పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే అర్ధచాతుర్మాసం అని 2 నెలల కార్యక్రమం. రేపు ఏకాదశి పూర్ణిమ నుండి ప్రారంభమవుతుంది, చాతుర్మాస కాలం ప్రారంభమవుతుంది. వారు చాతుర్మాస కాలంలోనే ఈ పర్యటన అంతా కూడా చేయబోతున్నారు. మెయిన్ గా అది ఈ చాతుర్మాస్య కాలము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి కాలం. అదేవిధంగా ఇంకా ఉత్తరాయణ యజ్ఞాలు కూడా ఉన్నాయి, అంటే సుదీర్ఘమైనటువంటి ఉత్తరాయణ యజ్ఞాలు. ఇంకా సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండటం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అటువంటి కార్యక్రమాల్లో ఈరోజు పూజ్యశ్రీ స్వామీజీ వారు ఈ దేశాన్ని, మన ధర్మాన్ని, మన దైవం యొక్క మహత్వాన్ని, మానవాళిలో ధార్మిక ప్రవృత్తిని పెంచడానికి, మన హిందుత్వం యొక్క వైశిష్ట్యాన్ని ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయంలో చొచ్చుకుపోయేటట్లుగా చేయటానికి వారు రాత్రనక పగలనుకుంటా 6 నుండి 8 మాసాల కాలము, నిన్నే అన్నారు వారు వశిష్ఠాశ్రమానికి వచ్చిన తర్వాత, ఈ భోగం రేపు 12వ తారీఖు వరకే అని. ఆ తర్వాత ఏ గుడిలోనో ఏ బడిలోనో, ఎందుకంటే కుగ్రామాలకు కూడా వెళ్తారు, అక్కడ అన్ని వస్తువులు ఉంటాయని చెప్పడానికి లేదు, ఎక్కడ ఏ విధంగా ఉంటే ఆ విధంగా స్వీకరిస్తూ
కష్టం అనుకోకుండా నష్టం అనుకోకుండా ఆ విధంగా ఉండి అందరి కష్టాల్ని దూరం చేస్తూ మన ధర్మాన్ని మహోన్నతమైనటువంటి మార్గం వైపుకి స్థాయికి తీసుకువెళ్లాలనేటువంటి సదుద్దేశంతో స్వామీజీ వారు ఈ పర్యటనను ప్రారంభిస్తున్నారు. మరి ఇంతకుముందు చెప్పారు కదా, వారు 3 పాదయాత్రలు చేశారు, ఒక రథయాత్ర చేశారు. వారి జీవితమే ఈ యాత్రలకే అంకితం చేస్తున్నారు. మరి ఆ విధంగా రేపు 12వ తారీఖు నుండి ఇంచుమించు ప్రాధాన్యం ఎక్కువగా మన ఈ రాయలసీమ ప్రాంతాన్ని ఎక్కువగా కేంద్రీకృతం చేస్తూ ఎక్కువ భాగం ఇటువైపు పర్యటన చేస్తూ, అంటే ఏదో పట్టణాల్లో తిరగటమో ఎక్కడో పెద్ద దేవాలయాలకు వెళ్ళటం అనేది కాకుండా దేవాలయాల జీర్ణోద్ధరణ కానీ, దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు పూజా కార్యక్రమాలు జరగడానికి ప్రేరణ ఇవ్వడానికి కానీ, మన ఊర్లో దేవాలయాన్ని మనమే పోషించుకోవాలి, మనమే రక్షించుకోవాలి, మనమే 10 మందిని కలిసి అక్కడ భజన చేసుకోవాలి, సత్సంగం చేసుకోవాలి, వాటికి కావాల్సినటువంటి స్థితిగతుల్ని ఏర్పాటు చేయడానికి వీటిల్లో ప్రేరణ అందరికీ ఇచ్చి ఆ దేవాలయ యొక్క స్థాయిని కొద్దిగా అభివృద్ధి పరిచేటువంటి దృక్పథంతో వారు ఈ రథయాత్రలన్నీ పాదయాత్రలన్నీ చేయడానికి సంకల్పించి చేస్తున్నారు. మరి స్వామీజీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటి చేసినటువంటివి కానీ చేస్తున్నటువంటివి కానీ, అంతేకాకుండా స్వామీజీ వారికి ఈ హిందూ ధర్మం పైన వీటి యొక్క స్థితిగతులు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎటువంటివి ఏమి ఉన్నాయనేటువంటి విషయానికి వస్తే వారు ఒక పెద్ద జ్ఞాన భాండాగారం అన్నమాట. అంటే హిందూ ధర్మాన్ని గురించి తెలుసుకోవాలన్నా, లేదు మన ప్రభుత్వాలు పరిస్థితులు స్థితిగతులు ఎప్పుడెప్పుడు ఏ యాక్టులు ప్రారంభమైనాయి, ఎట్లా అయినాయి, ఏం పరిణతులు ఇవన్నీ తెలుసుకోవాలంటే వారు ఒక పెద్ద డిక్షనరీ లాంటి వారు అనమాట. అంటే దానిపైన వారు కృషి చేశారు. ఆ విధంగా వారు పరిశ్రమిస్తూ వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. ఇటువంటి సుముహూర్తం అనేటువంటిది రేపు 12వ తారీఖు ప్రారంభమవుతుంది. ఆ రోజు మీరు కూడా మీ గ్రామాల నుండి విరివిగా అందరినీ, మామూలు సామాన్య జనులు కూడా, భక్తులందరినీ కూడా పిలుచుకొని ప్రతి ఒక్కరు ఒక కార్యక్రమం